అపవాది వారి ముందు నిలబడలేడు. ప్రార్థన చేసే వారి కుటుంబంలో అపవాది నిలబడలేడు. ప్రార్థన చేసే వారి జీవితాల్లో అపవాది జోక్యం చేసుకోలేడు. వారి జీవితాల మీద వాడు ప్రభావితం చూపించలేడు. సాక్ష్యం మీద ప్రభావితం చూపించలేడు. వాడు ఏది చేసినా అది మన దగ్గరకు రాకుండా మన చుట్టుపక్కల దేవుని యొక్క అగ్నిదూతల కంచె ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను వినండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అని 3 భక్తులు ఉన్నారు. ఆ 3 భక్తులట అగ్నిలో వేయబడినప్పుడంట వాళ్ళ చుట్టూ ఒక రకమైన అగ్ని అల్లుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకాన్ని తగలబెట్టే అగ్ని అల్లుకుందంట. దేవునికి స్తోత్రం. అగ్నిని సృజించిన అగ్ని అక్కడ నిలబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిలో ఉండి దేవుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే 3 భక్తులకి వారి వస్త్రాలకు కూడా అగ్ని వాసన అంటకుండా చేయటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అగ్నిలోనే మరొక అగ్ని కంచెను వేశాడు. హల్లెలూయా.